నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మనం అమ్మమ్మ వాళ్ళ తోటలో వాళ్ళు ఏమేమి కూరగాయలు పండించుకున్నారో మీకు చూపిద్దామని వచ్చానండి. అయితే ఊరికి వచ్చాను. ఇంతకు ముందు నేను రేగిపళ్ళ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీ చిన్నప్పటి మెమరీస్ని కూడా గుర్తు చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే నా చిన్నప్పటి మెమరీస్ని నేను గుర్తు చేసుకొని మళ్ళీ మీతో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ముందు నాకు కూడా ఈ మెమరీస్ అన్నీ సేవ్ అయి ఉంటాయని చెప్పి ఇలా వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నానండి. అలాగే మీకు కూడా మీరు ఎప్పుడైనా మీ ఊర్లలోకి వెళ్ళి ఇలా చేసినట్టయితే మీకు కూడా గుర్తుంటుందని చెప్పి ఇలా మీకు కూడా చూపిస్తున్నాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇంతకు ముందు అయితే రేగిపళ్ళ వీడియో హార్వెస్ట్ చేస్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నానండి. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే మనం మ్యాక్సిమం మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ తోటలో ఏమేమి కూరగాయలు పండిస్తున్నారో చూపించడానికి ట్రై చేస్తాను. మనకున్న టైంలో మనం కొన్ని కూరగాయలను అయితే చూపిద్దాము. అలాగే ఇంకా ముందు వాటిని హార్వెస్టింగ్ చేసుకుంటూ అలాగే వీటిని ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కూడా ఫార్మింగ్ స్టార్ట్ చేసాం కదా అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అమ్మమ్మ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మనం కూడా ఉల్లినారు వేసుకున్నాను. నేను ఇంతకు ముందు వీడియోస్లో ఉల్లినారు కూడా చూపించాను. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే చుట్టుపక్కల మొత్తం మడులు చేసుకొని మనకి అన్ని కూరగాయలు పెంచుకుంటున్నారండి. టమాటా, ఉల్లినారు, ఎల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి, వంకాయ, ఇలా అన్ని కూరగాయలు పెంచుకుంటున్నారు వాళ్ళు. సో సోరకాయ అలా కూడా. సో ఈ మడులు చేసుకోవడం కూడా ఎలా ఏంటిది అని చెప్పేసి తాతయ్య అమ్మమ్మ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళతో చేపిస్తూ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే ఇది చేసుకోవడం మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఉల్లినారు అండి. ఆల్రెడీ గ్రో అయిపోయాయి. వీళ్ళు మనకంటే ముందు పెట్టేశారు కాబట్టి ఇంత హైట్లోకి వచ్చాయి. వీటికి మనం 3 to 4 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి 3 to 4 మంత్స్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకునే ముందు వీటికన్నిటికీ మనకి సీడ్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఇవంతా డ్రై అయిపోతాయండి. కింద మనకి ఆనియన్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. మనం ఈ ఉల్లినారు పెంచుకుంది ఆర్గానిక్ ఫార్మింగ్లో కాబట్టి, అంటే ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి దీనికి మ్యాక్సిమం మనం ఆవు పేడ ఇవ్వాలి అండి. ఆవు పేడ ఇవ్వడం వల్లనే ఇవి హెల్తీగా గ్రో అవుతాయి. అలాగే మనం గ్రో చేసుకుంటున్న ఈ ఉల్లి నారు నుంచి మనకి ఉల్లి గడ్డలు రావాలంటే మనం ఇలా ఆవు పేడ ఇవ్వడం వల్లే. అలాగే ఆవు పేడ ఒకటే కాదండి, మనం దీన్ని కేర్ చేసుకునే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అంటే తౌటం పెట్టడం అని అంటాము. దాంట్లో నుంచి గడ్డంతా తీసేసి అలాగే ప్రతి మొక్క చుట్టూరా గడ్డ ఊరడానికి స్పేస్ అనేది మిగిలిచ్చి ఆ మొక్క చుట్టూ మనం కొంచెం సాయిల్ అనేది పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే గడ్డలన్నీ పర్ఫెక్ట్గా ఊరిపోయి మనకి ఉల్లిగడ్డలు అనేది ప్రిపేర్ అయిపోతాయి. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న సరౌండింగ్ మొత్తం ఉల్లినారే అండి మనకి ఇక్కడ. నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చి చూసినట్టయితే సొరకాయ మొక్క అండి. సొరకాయ మొక్క ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇంత పెద్ద సైజులో ఉంది, కానీ ఇప్పటికీ ఇది ఇంకా ముదిరిపోలేదండి. మీరు ఇక్కడ చూసినట్టయితే పైన లేయర్ అంతా మనకి ఇంకా సాఫ్ట్గానే ఉంది, ఇంకా ముదిరిపోలేదు. ఇలా ఒకటే కాదు, ఈ ఒకటే మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత హెవీగా పెరుగుతుందో చూడండి. చాలా హెవీగా ఉంది, అయినప్పటికీ ముదిరిపోలేదు. ఒక డిఫరెంట్ డ్రమ్ షేప్లో ఉన్నాయండి ఈ సొరకాయలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి సొరకాయలు. చూసినట్టయితే ఇవి వంకాయ మొక్కలండి. మేబీ సీడ్స్ కోసం వదిలేసారో ఏమో వీటిని అయితే పక్కకు పెట్టుకుందాం. మనం కూడా మన ఫామ్లోకి తీసుకెళ్దాము, మనం కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ వంకాయ కూడా కాపు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఒక 2-3 కాయలు పడుతున్నాయి ఒక్కొక్క మొక్కకి. మనం ఒక 2-3 మొక్కలు వేసుకుంటే మన ఫ్యామిలీకి సరిపోయే వంకాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి ఆవగింజలండి. అంటే మనం పోపుల్లో వాడుకుంటాం కదా కూరలకి, సో అది కూడా పండిస్తున్నారు. ఇలా ఆవగింజలు చెట్లు మనం ఇయర్లో ఒక్కసారి ఈ చెట్టును వేసుకుంటే ఎవ్రీ ఇయర్ అదే సేమ్ ప్లేస్లో అదే మొలుస్తూ ఉంటుందండి. మనం మళ్ళీ రీగ్రోత్ చేసుకోవాల్సిన అవసరం లేదు, విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా డ్రై అయిపోతున్న స్టేజ్లో హార్వెస్ట్ చేసుకొని పక్కకు వదిలేసుకోవాలి.
ఈ ఆవాల మొక్కలు అనేవి డ్రై అయిపోయాక స్టార్టింగ్ స్టేజ్లో ఇలా ఉంటుంది కదా అండి, అవి ఇలా టర్న్ అయిపోయాక మనం వీటిని అయితే హార్వెస్ట్ చేసేసి అంటే కిందికి నరికేసుకొని వీటిని పక్కకు వేసుకొని ఇది కంప్లీట్గా ఈ మొక్క అనేది డ్రై అయిపోయాక దీంట్లో నుంచి ఆవాలు కలెక్ట్ చేసుకుంటాము. కుదిరితే మనం ఉన్నప్పుడు ఇఫ్ పాసిబుల్ అయితే ఈ ఆవాలను కూడా ఎలా సేకరించుకొని ఆవాలను ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను మీకు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మిరప మొక్కలండి. చూడండి ఒకే మొక్కకి ఎంత పూత ఎంత కాపు ఉంది చూడండి. ఒక మిరప చెట్లు కూడా మిరపకాయలు కూడా పండిస్తున్నారండి. మనం కావాలంటే వీటిని పచ్చిమిర్చికి యూజ్ చేసుకోవచ్చు, ఇవే పండిపోయాక మనం ఎండుమిర్చికి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎండు కారానికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి టమాటోస్ అండి. ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఇది గ్రౌండ్ మీద గ్రో చేసుకునే ప్రాసెస్లో గ్రో చేస్తున్నారు. షార్ట్ వీడియోస్లో చూపించాను. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నుంచి టమాటాలు తీసుకొచ్చాము. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి అందరూ పర్చేస్ చేసుకుంటున్నారని చెప్పి ఆ టమాటాలన్నీ ఇక్కడివే అండి, ఆర్గానిక్గా పండించుకున్నారు. ఈ కలుపు ఉండడం వల్ల టమాటా మొక్కలు తొందరగా ఎండిపోకుండా అలాగే హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే వాటరింగ్ చేసుకున్నప్పుడు వీటి యొక్క షేడ్ అలాగే వీటికి ఉన్న పదనంతా టమాటా మొక్కలకు అందుతుంది కాబట్టి ఇవి కొంచెం హెల్దీగా ఉండడానికి ఈ కలుపును మాత్రం తీసేయట్లేదు. మీరు చూసినట్టయితే వేరే కూరగాయ మొక్కలకి అన్నింటికి ఎక్కడా కూడా కలుపు లేకుండానే పెంచుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లినారని చూద్దాం రండి. చూస్తుంది వచ్చేసి ఎల్లిగడ్డలండి. అంటే ఎల్లిగడ్డలు రెండు ఉన్నాయి దీంట్లో. ఇవి ఉల్లిగడ్డలు అవి ఎల్లిగడ్డలండి. దగ్గర నుంచి చూస్తే మీకు ఐడెంటిఫై చేయొచ్చు, కానీ దూరం నుంచి అన్నీ సేమ్ ఒకేలాగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డలకి మాత్రం ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉంటుంది, అంటే మధ్యలో హోల్ టైప్ ఉంటుంది. అదే ఎల్లిగడ్డలకైతే ఒకటే స్ట్రైట్గా ఉంటుందండి. ఇవి వచ్చేసి ఉల్లిగడ్డలు. ఇంతకుముందు చూపించిన వచ్చేసి ఎల్లిగడ్డలు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఇదంతా మిర్చి తోట అండి, మిర్చి పంట. మధ్యలో టమాటా మొక్కలు కూడా వేసుకున్నారు. ఈ మిర్చి కూడా ఇప్పుడిప్పుడే కాపు స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. అలాగే ఇప్పుడు వీటిని చిక్కుడుకాయలు అంటాము. ఇవి ఈ స్టేజ్కి వచ్చాక డ్రై అయిపోయినాక చిక్కుళ్ళు అని అంటామండి. వీటితో మనం చిక్కుడు పప్పు కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ వాళ్ళు చిక్కుడు పప్పుని కూడా ఆర్గానిక్గా వాళ్ళు పండించుకున్నవే తింటూ ఉంటారు. చిక్కుడు పప్పుని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం డ్రై అయిపోయాక. చూడండి ఇంత ప్లేస్లో వీళ్ళు ఎన్ని కూరగాయలు గ్రో చేశారో. అలాగే చుట్టూ మిగతాదంతా పత్తి చేను. సో ఈరోజు అమ్మమ్మ వాళ్ళ తోటలో ఉన్న అన్ని కూరగాయలని కవర్ చేశాను. ఫైనల్గా అక్కడ ఒక మునక్కాయ చెట్టు కూడా ఉంటుందండి. దాన్ని నేను ఇంతకుముందు షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసి చూపించాను మీకు. ఇవంతా మన తోట. దీంట్లో పండించుకున్న కూరగాయలు వీళ్ళు తినడమే కాకుండా అమ్మమ్మ వాళ్ళ కూతుర్లకి కొడుకులకు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంటే మాకు పంపించినప్పుడు కూడా నేను ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చూపించాను. ఇంకా ముందు మనకి ఉల్లినారు ఎల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డలు అనేవి కలెక్ట్ చేసుకునేటప్పుడు హార్వెస్ట్ చేసుకునే టైంలో కూడా వీలైతే మీకు చూపిస్తాను. సో ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. నేనైతే మీకు ఈ పచ్చని పల్లెటూరు వాతావరణాన్ని చూపించాను అనుకుంటున్నాను. నేనే ఎంజాయ్ చేయడం కాకుండా మీరు కూడా చూసి ఈ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆర్గానిక్గా పండించుకునే విషయంలో, అలాగే ఏ కూరగాయల్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే విషయాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. మనం కామెంట్లో మాట్లాడుకుందాము. సో ఈరోజు ఇదండి వీడియో. ఇంకా ముందు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మన ఫామ్వి అలాగే అమ్మ వాళ్ళ తోటవి. ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఏ అప్డేట్స్ ఇచ్చినా కూడా మీకు వెంటనే రావాలి అని అంటే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మన వీడియోస్ని మీరు వెంటనే చూసేయచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.